చాలు చాలు. కడుపు నిండా తినరా. అన్నమా నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి మొహం చిన్నపోయింది. ఏంది చిన్నబోయిందా? ఏరా ఆ అమ్మాయి నిన్ను పీకుడికి మొహం కందిపోతే చిన్నబోయిందంటావేంటి? ఏ ముసలే నువ్వు దేని చూసే కప్పలా నోరు తెరిచావు? తినేటప్పుడు ఆయి ఓ ఏంటి చేతించా? ఒరే మనవడా, ఆ పిల్ల నిన్నే చూసుకుంటా పోతుందిరా. నన్ను నీలాంటి నల్లని నిగనిగలాడిపోయే పిల్లాన్ని కొట్టేశానని జాలిపడి చూసేసి పోతుందిరా. ఏంది నల్లగా నిగనిగలాడిపోతున్నాడా? ఏ ముసలే నీ ముఖం చూస్తుంటే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే గుద్దాలనిపిస్తుంది. ఏయ్, మరేంట్రా పరామర్శించడానికి వచ్చినట్టు లేదు, మళ్ళీ పీకి పోవడానికి వచ్చినట్టు ఉంది. ఆడదు కాదది పూలు పెట్టుకున్న పూలందేవి. ఏరా ఇలా చూడరా మనవడా, ఆ పిల్ల నిన్ను చూసిన చూపుందే, దాని అర్థం నా ఒక్కదానికే తెలుసు. అది నిన్ను మళ్ళీ పీకుతుందని నాకు మాత్రమే తెలుసు. ఇలా చూడరా కుక్కరుకో, సోతా ఉండు, ఆ పిల్ల మళ్ళీ వచ్చి సోతా పోతది. మలుపులేని సందికెళ్తే తిరిగి రాక ఏం చేస్తుంది? తిరిగి వచ్చేటప్పుడు ఆ పిల్ల నా మనవన్నే సోతా పోతది. పెద్ద మనం ఉన్నట్టు చూచుకుంటుట అనవసరంగా వాగుద్ది. ఇప్పుడైనా నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? చూసావంట్రా, ఆ పిల్ల నిన్ను చూసినందువల్లే నీకు పొరబోయింది. అయ్యో దీని గోల్తో చచ్చిపోయింది. నాకు నువ్వు ఏడన్నా నిన్ను చూడటానికి వత్తది. రేపు ఇంటికి వస్తుందా? ఖచ్చితంగా వత్తది. ఇంకా రాలేదేంటి? అన్నమా అలా వీధిలోకి తొంగి తొంగి చూడమాక, అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఆయన ఆ పిల్ల మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఇలా చూడరా రాయుడు, ఆ పిల్ల తప్పకుండా వత్తది, అది కూడా ఇప్పుడే వత్తది. నా మాట విని నువ్వు లోపలికి వచ్చి అన్నం వండితే బాగుంటుంది. మాట్లాడకుండా పరా. ఖచ్చితంగా రాదు. వత్తది. నువ్వింత గట్టిగా చెప్తున్నావు అంటే ఆ పిల్లింట్లో చేదన ఎత్తుకొచ్చేసావా ఏంటి? ఈ పేపర్ చూడరా. ఎవరో కనపడడం లేదు. ఎవరో పేరు ఎస్ భాగ్యలక్ష్మి, వయసు ప్రేమకు నప్పేది, రంగు మగాళ్లకు నచ్చేది. ఈ ఫోటోలోని పిల్లకు మతి స్థిమితం కోల్పోయిన కారణముగా ఎక్కడకు వెళ్లినదో తెలియడం లేదు. ఎవరైనా ఈ పిల్లను ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాల్సిన చిరునామా మగధీరుడు ఐ కొక్కరొక్కో. నా పేరు ఎందుకు? నా పేరు అసలు నీ పేరైతే కామెడీగా ఉంటది, ఆడి పేరైతే కొంప కొల్లేరవుద్ది. లవ్వుకి కామెడీ కావాలరా, కలహాలు అక్కర్లేదు. నువ్వు రిటైర్ అయిపోయాకే ఇంత ఆలోచిస్తున్నావే, సర్వీస్ లో ఉండగా ఇంకెంత ఆలోచించుంటావు. అయ్యో అది నన్ను నరికి పారేస్తుంది. వచ్చేయ్. ఏంద్రా తను వచ్చేసిందే. ఒక్కరికో ఇల్లెక్కడ? అదిగో ఆ ఇల్లేనమ్మా. ఎంత చక్కగా చెప్పిందో. రాయుడు, నీ చెప్పిన పిల్ల వస్తుందని వచ్చేసిందిరా. రారా తొందరగా రా. రా ఆ పిల్ల నిన్నెంత కోపంగా లవ్ చేయడానికి వస్తుందో చూడు. రా తల్లి రా. మీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అదే నేను చెప్తా ఉండా. ఈ పిల్లకి నీ మీద పిచ్చిరా అంటే వినిపించుకోవడంలా. నువ్వే అడగరా. ఇది నీ పనేనా? రే మామ నాకేం తెలియదు మామ. చూడండి, నాకు దీనికి ఏ సంబంధం లేదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాకండి. రే నన్ను వదిలిపెట్టిపోకరా. ఇదే మరి కలికాలం అంటే. లవ్ చేసే పిల్లాడిని ఎత్తుకుంటూ ధైర్యంగా ఇంటికే వస్తే పిల్లాడేమో సిగ్గుపడి లోపలికి పోతా ఉండాడు. ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలరా కొక్కరుకో. ఎవరిని లవ్ చేస్తున్నారు? నువ్వేనమ్మా. అలాగని ఈడే చెప్పాడు, పేపర్లో కూడా వేయించాడు, మగధీరుడు కొక్కరుకో అని. ఏయ్, అయితే ఇది నీ పనేనా? నిన్నేం చేస్తానో చూడు. చేస్తారా? అదృష్టవంతుడిని. ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? మనం తర్వాత చేసుకుందాం. ఇలా చూడవ్వా, నేనెవరిని లవ్ చేయడం లేదు. లవ్ లేకుండానా నా మనవని మార్కెట్ లో గుర్రుమని చూసుకుంటా పోయావు? చెప్పు. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తావు.
నా మనవడి దగ్గరికి వచ్చి నీ లవ్వుని నువ్వే చెప్తావు. సోతా ఉండు, నీ చెప్పిస్తా. అలా చెప్పించలేదో నా పేరు మంగమ్మే కాదు. చూడరా మనవడా, ఓ పిల్ల ఓ మగాడిని నడి రోడ్లో కొట్టిందంటే ఒకటి వాడు మొరటోడై ఉండాలి, లేదా దాని మొగుడై ఉండాలి. నువ్వు మొరటోడివి కాదు, దాని మొగుడవు. మొగుడ్నా వాళ్ళ ఆ, అర్థం కావట్లేదు. నువ్వు ఆ పిల్లని లైన్ లో పెట్టి ప్రేమించి దాన్నే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు దానికి మొగుడు అవుతావు. ఏంది లవ్ చేయమంటున్నావా? ఇలా చూడన్నమా, ఏ పిల్లని చూసినా చెయ్యి ఎత్తి దండం పెట్టమన్నావు, చెయ్యి పట్టుకోమని లేదు. ఇదంతా నా వల్ల కాదు. రే త్వరగా మెక్కిరా. ఏరా, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, నన్ను అసలు మనిషిగా కూడా లెక్క చేయవా? నేను అసలు మనిషిని ఎప్పుడన్నానే? ఏందే? నువ్వు నా దేవతవే. బాయ్. ఆ? ఈ నేను పేటకు చెప్తూనే ఉండాను, నువ్వు పోతానే ఉండవే. కొంచెం కూడా మర్యాద లేకుండా. ఏంద్రా? అసలు ఇక్కడ ఆకలితో చత్తనానే, ముందు ముద్దెట్టవే. తిండి 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 తప్ప నీకు ఇంకేం తెలియదంట్రా? ఎందుకు తెలీదు? సాంబారు, చారు, పులుసు అన్ని తెలుసు. ఏరా, ఈ తమాషాకి ఎగతాళికి ఏం తక్కువ లేదు. ఒక ముసలిది ఇంతగా ముత్తుకుంటుంది, ఏంటో అడుగుదామని ఏమీ ఉండదు. ఎంతసేపు మెక్కడమే. ఎందుకు ఇప్పుడు మింగే ముద్దను ఆపుతున్నావు? ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు. అమ్మ ముదురు, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. మాకు తెలిసే శతకాలు. శతకం తెలిస్తే సరిపోదు, దాని ప్రకారం నడుచుకోవాలి. నడుచుకోవడానికి శతకానికి ఏంటి సంబంధం? ఏదో మాట్లాడాలని మాట్లాడావో మొహం మీద గుద్దుతాను ముసలి. ఏరా, నేను నీకు ఎన్నాళ్ళుగా గంజిపోతున్నాను? ఆ? ఓ 25 years. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఏరా, 25 ఏళ్ళగా నా చేత్తో గంజి తాగుతున్నావే. ఓ మనవడుగా నువ్వు నాకేం చేశావు? ఏం చెయ్యాలంటావు? నాకేదన్నా చేయదలుచుకుంటే మన రాయుడి చేత ఆ పిల్లను లవ్ చేయించి ఇంటికి తీసుకురా. ఒరే మగదేరా, ఒక మనిషికి కావలసినవి సిగ్గు, శరం, లజ్జ, రోసం, పరువు. ఈ 5ఏరా. ఈ 5లో ఏ ఒక్కటి నీకున్నా మన రాయుడి చేత లవ్ చేయించు ఈ చూద్దాం. 5 కనీసం ఒక్కటున్నా నువ్వు చెప్పింది చేయలేం. పర్వాలేదు, చేస్తా, చేసి చూపిస్తా, నీకోసం చేస్తా. మన రాయుడి చేత ఆ పిల్లని లవ్ చేయించి నీకు కోడలుగా ఈ ఇంటికి తీసుకువస్తా. తీసుకువచ్చి విశ్వాసానికి చిరునామా ఈ కుక్కరొక్కో అని నీకు తెలిసేలా చేస్తా. చేస్తానే. రే ఆ? ఇప్పుడు దేనికి పాపం పెట్టపోతుంటాం? ఇక్కడ పాపాలు ఎక్కువైపోయినాయంట, కడుగుదామని లోడ్ దించడానికేరా. ఆ పిల్లని చూడ్డానికి పోతున్నామా? అవును. ఏంటట? ఏ దొరగా రారా ఏంది? దీనికంతా నేను రాను, నువ్వు కావాలంటే పో. అయ్యో, ఆగరా. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ముసలిది ముద్దెట్టదరా. ఆగరా. ఏ వెళ్ళిపోతానంటున్నా? ఆ పిల్ల తమరకు నచ్చలేదా ఏంటి? చెప్పు. నా హైట్ లేదు, నా కలర్ లేదు, లావుగా బొద్దుగా లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మన హన్సికలా లేదని నీ నోటితో చెప్పు, వెళ్ళిపోదాం. ఆ, అయ్యో రే, ఆ పిల్లని ఎలా నచ్చలేదు అని చెప్పగలను చెప్పు. ఆ పిల్లకి నేను నచ్చినో లేదో తెలియట్లేదు. రే, 6 అడుగులు పొడవు 6 నాళ్ల బాడీ ఉన్నంత మాత్రం సరిపోదు. ఒక అమ్మాయిని పడేయాలి, పడేసి వాటేసుకోవాలి, వాటేసుకున్నాక సాంగ్ వేసుకోవాలి. వాడురా మగాడు. మామ, రాయి లాంటి వాళ్ళురా ఆడవాళ్ళు. వాళ్ళని కరిగించేవాడే మగాడు. ఇక నువ్వు ఊరుకున్న తను ఊరుకోదు మావా, తను ఊరుకున్న ముసలు ఊరుకోదు మావా, ముసలు ఊరుకున్న నేను ఊరుకోను మావా. ప్రేమ రావాల్సిందే. ఎవరిదే బ్రింగ్ రాంగ్ దగ్గర. ఏంది? ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా. నిజానికి అబ్బాయి అనేవాడు చెట్టు టైప్ అయితే అమ్మాయి అనేది గాలి టైప్ రా. చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదు. ఈ రెండు కలిస్తేనేరా జీవితం. ఇప్పుడు ఒకసారి ఆ చెట్టుని చూడుమా, ఎలా ఉంది? గమ్మునుందా? ఆ. ఇప్పుడు గాలి తగిలితే సమ్మగా ఉంటుంది. ఫీల్ అవ్వు, నిద్రపోకరా, అనుభవించు. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో. సుఖంగానే ఉంది. ఈ సుఖమైన లవ్వుని చెయ్యమనేరా. ముసల్దే మొత్తుకుంటోంది, నేను మొత్తుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో చెప్పనా? చూడమ్మాయి, నా మనవడికి నేను మంచి మాత్రమే నేర్పించి పెంచాను, మోసం చేయడం నేర్పించి పెంచలేదు. నా మనవణ్ణి నా తర్వాత కంటికి రెప్పలా తనే చూసుకోవాలి. నేనున్న చోట వాడితో తనే ఉండాలి. అదే నా చివరి కోరిక. పాపంరా, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో తెలుసమా? ఛ, కడుపు తరుక్కుపోయిద్రా. ఎరా, నా అన్నమ్మ నిన్ను ఈ మాదిరిగా అడుకుందా? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, ఈ నిమిషమే చెప్తున్నా, త్వరగా చెప్పు చావరా. నా అన్నమ్మకి అదే కోడలు పిల్ల. దీన్ని ఎవ్వడూ మార్చలేడు.
పదేళ్దాం